Hi friends, welcome to my documentary. M plus P equals to 20, MP equals to 44, then M is equals to how much, P is equals to how much. So solution. M plus P equals to 20. MP equals to 44. So M plus P equals to 20, ఇది equation 1 అనుకుందాం. MP is equals to 44, ఇది equation 2 అనుకుందాం. సో ఇప్పుడు from equation 1 M plus P equals to 20. So P equals to 20 minus M. ఇప్పుడు from equation 2 MP equals to 44. సో మనకు P is equals to 20 minus M వచ్చింది కదా, దాన్ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో M into 20 minus M equals to 44. So M into 20, 20M minus M into M, M square is equals to 44. సో ఈ 44 అనేది లోపలికి వచ్చినట్లయితే మైనస్ 44 అవుతుంది. సో 20M మైనస్ M స్క్వేర్ మైనస్ 44 ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఇరువైపులా -1 తోని మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది -m స్క్వేర్ అంటే +m స్క్వేర్ అవుతుంది. సో m స్క్వేర్ 20m అంటే -20m అవుతుంది. సో -20m -44 అనేది +44 అవుతుంది. +44 ఈక్వల్స్ టు 0 - 1 అంటే 0. సో మనకి ఇక్కడ A is equals to 1, B is equals to -20, C is equals to 44. సో అప్పుడు M is equals to ఏంటి, -B plus or minus root of B square minus 4AC by 2A. So M is equals to B అంటే ఏంటి, -20. సో -B అంటే minus of -20 plus or minus root of B square అంటే -20 square -20 square minus 4AC. 4 into A అంటే 1, C అంటే 44 by 2 into A అంటే 1. సో 2 into 1. సో M is equals to మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో 20 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -20 స్క్వేర్ అంటే సో 400 మైనస్ 4 into 1 అంటే 4. సో 4 into 44 4 into 44 by 2 into 1 అంటే 2. So that equals to 20 plus or minus root of, so 400 minus 4 into 44. సో ఇక్కడ 4 కామన్ తీద్దాం. 4 కామన్ తీస్తే 100 ఉంటుంది. సో -44
by 2. So 20 plus or minus root of 4 into 100 minus 44. So 100 minus 44 అంటే 56 by 2. సో ఇప్పుడు ఇది 20 ప్లస్ ఆర్ మైనస్ దీనికి 4 అంటే 2 స్క్వేర్ రాసుకుందాం, 2 స్క్వేర్ రూట్, సో ఇంటూ రూట్ ఆఫ్ 56 by 2. సో ఇప్పుడు ఇది 20 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది, సో 2 రూట్ 56 by 2. సో m is equals to ఇక్కడ 2 కామన్ తీద్దాం, 2 కామన్ తీస్తే 10 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 56 by 2. సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో m is equals to 10 plus or minus root 56. సో ఇప్పుడు m is equals to 10 plus or minus root of 56 అంటే 4 into 14గా రాసుకుందాం. సో m is equals to 10 plus or minus 4 అంటే 2 స్క్వేర్ రాసుకుందాం, 2 స్క్వేర్ ఇంటూ రూట్ 14. సో ఇక్కడ స్క్వేర్కి రూట్ ఎగిరిపోతుంది. సో m is equals to 10 plus or minus 2 root 14. సో అప్పుడు m1 is equals to 10 plus 2 root 14, m2 equals to 10 minus 2 root 14. సో ఈ రెండు ఆన్సర్స్ వస్తాయి. సో ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 m plus p ఈక్వల్స్ టు 20. సో ఫస్ట్ m1 తీసుకుందాం. సో m1 plus p ఈక్వల్స్ టు 20. దెన్ m1 plus p1 equals to 20. Then m1 అంటే 10 plus 2 root 14 plus p1 equals to 20. So అప్పుడు p1 equals to 20 minus 10 minus 2 root 14. సో ఇది మొత్తం అటు వెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కాబట్టి p1 is equals to 20 minus 10 minus 2 root 14. సో p1 is equals to 20 minus 10 అంటే 10 minus 2 root 14. సో ఇప్పుడు m2 తీసుకుందాం. m2 plus p2 equals to 20. సో m2 అంటే 10 minus 2 root 14 plus p2 equals to 20. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం రైట్ సైడ్కి వెళ్తే సైన్స్ మారుతాయి. సో ఇది మైనస్ సైన్ అవుతుంది, ఇది ప్లస్ సైన్ అవుతుంది. సో అప్పుడు p2 equals to 20 minus 10
plus 2 root 14. Then P2 equals to 20 minus 10 ante 10 plus 2 root 14. సో ఇప్పుడు మనకు m1 p1 ఈక్వల్స్ టు m1 అంటే 10 ప్లస్ 2 రూట్ 14 p1 అంటే 10 మైనస్ 2 రూట్ 14. సో m2 p2. m2 అంటే 10 మైనస్ 2 రూట్ 14, p2 అంటే 10 ప్లస్ 2 రూట్ 14, 10 ప్లస్ 2 రూట్ 14. సో m1 p1 అంటే 10 ప్లస్ 2 రూట్ 14, 10 మైనస్ 2 రూట్ 14. m2 p2 అంటే 10 minus 2 root 14, 10 plus 2 root 14. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. వెరిఫై. సో మనకు ఈక్వేషన్ 1 ఏముంది, m ప్లస్ p ఈక్వల్స్ టు 20. సో అంటే ఫస్ట్ m1 p1 తీసుకుందాం. m1 అంటే 10 ప్లస్ 2 రూట్ 14 ప్లస్ p1 అంటే 10 మైనస్ 2 రూట్ 14 ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ ప్లస్ 2 రూట్ 14 మైనస్ 2 రూట్ 14 క్యాన్సిల్ అయిపోతుంది. సో 10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే 20 ఈక్వల్స్ టు 20. సో ఇది వెరిఫై అయింది. సో ఈక్వేషన్ 2 చూద్దాం. ఈక్వేషన్ 2 mp ఈజ్ ఈక్వల్స్ టు 44. సో m1 p1 ఈజ్ ఈక్వల్స్ టు 44 చూద్దాం. m1 అంటే 10 ప్లస్ 2 రూట్ 14, p1 అంటే 10 మైనస్ 2 రూట్ 14 is equals to 44. సో ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. సో అప్పుడు a స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 రూట్ 14 స్క్వేర్ ఈక్వల్స్ టు 44. సో 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 2 రూట్ 14 స్క్వేర్స్ అంటే 2 స్క్వేర్ రూట్ 14 హోల్ స్క్వేర్. సో ఈక్వల్స్ టు 44. సో అప్పుడు 100 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది. సో 4 ఇంటూ 14 ఈక్వల్స్ టు 44. సో 100 మైనస్ 4 ఇంటూ 14 అంటే 56 ఈక్వల్స్ టు 44. సో 100 మైనస్ 56 అంటే 44 ఈక్వల్స్ టు 44. సో వెరిఫైడ్. ఈక్వేషన్ 1 వెరిఫైడ్ అయింది, ఈక్వేషన్ 2 కూడా వెరిఫైడ్ అయింది. సో m1 p1 వెరిఫైడ్ అయింది. m1 p1 వాల్యూమ్స్ వెరిఫైడ్ అయినాయి. వెరిఫైడ్.
సో ఇప్పుడు m2 p2 చూద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి m plus p equals to 20. సో m2 plus p2 equals to 20 చూద్దాం. సో m2 అంటే 10 minus 2 root 14 plus p2 అంటే 10 plus 2 root 14 equals to 20. సో 2 root 14 minus 2 root 14 plus 2 root 14 cancel అయిపోద్ది. 10 plus 10 20. 20 equals to 20. సో వెరిఫైడ్. ఈక్వేషన్ 1 వెరిఫైడ్ అయింది m2 p2కి. సో ఇప్పుడు ఈక్వేషన్ 2. mp equals to 44. సో m2 p2 equals to 44 చూద్దాం. m2 అంటే 10 minus 2 root 14. సో 10 minus 2 root 14 into p2 అంటే 10 plus 2 root 14. సో 10 plus 2 root 14 is equals to 44. సో ఇది a minus b into a plus b ఫామ్లో ఉంది. సో a minus b into a plus b equals to a square minus b square. సో ఇది ఫార్ములా అప్లై చేద్దాం. a minus b into a plus b, a square minus b square. సో 10 square minus 2 root 14 square equals to 44. సో 10 square అంటే 100 minus 2 root 14 అంటే 2 square root 14 square equals to 44. సో 100 minus 2 square అంటే 4. సో ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది. ఇంటూ 14 ఈక్వల్స్ టు 44. 100 minus 4 into 14 అంటే 56 ఈక్వల్స్ టు 44. సో 100 minus 56 అంటే 44 ఈక్వల్స్ టు 44. సో వెరిఫైడ్. సో m2 p2 కూడా వెరిఫైడ్ అయిపోయింది. m2 p2 కూడా వెరిఫైడ్ అయింది. సో మనకు ఆన్సర్స్ ఏంటి? 10 plus 2 root 14 comma 10 minus 2 root 14 or 10 minus 2 root 14 comma 10 plus 2 root 14. ఇవి ఆన్సర్స్. సో మనకు ఫైనల్గా ఆన్సర్స్ ఏంటి? m is equals to 10 plus 2 root 14 or 10 minus 2 root 14. p వాల్యూ ఏంటి? 10 minus 2 root 14 or 10 plus 2 root 14. సో ఇది ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.